నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీ హైకోర్టు ఎయిర్‌లైన్స్‌ని కేంద్ర ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. ఇష్టం వచ్చినట్టు ఎయిర్‌లైన్స్ ఈ టారిఫ్ పెంచేస్తుంటే, టికెట్ రేట్లు పెంచేస్తుంటే ఏం చేస్తున్నారు మీరని చెప్పేసి. 39,000 నుంచి 40,000 రూపాయలకి టికెట్ ఏంటి? ఏంటి ఈ అరాచకం? మీ ఎఫర్ట్స్‌ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం క్రైసిస్‌ని అడ్రెస్ చేసే క్రమంలో. కానీ అదే సందర్భంలో ఇష్టారీతిన ఎయిర్‌లైన్స్ వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగించే విమానాల టారిఫ్‌లని, ప్రైస్‌లని, టికెట్ ప్రైస్‌ని ఎలా పెంచేస్తాయి అని చెప్పేసి ఏమి రెగ్యులేటరీ మెకానిజం లేదా? డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కళ్ళు మూసుకుందా? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చేస్తుంది? చేష్టలుడికి కూర్చుందా? కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడకుండా ఎందుకుంది? ఓకే. మీరు క్రైసిస్‌ని అడ్రెస్ చేయడం కోసం ఇండిగో సీఈఓని పిలిపించారు, మాట్లాడారు, మందలించారు, పంపించారు. ఇది కాదు కదా కావాల్సింది. ఆల్టర్‌నేటివ్ మెకానిజం డ డిజైన్ చేయటంలో మీరు తీసుకున్న చర్యలేంటి? ఎప్పుడో ఏడాది క్రితం సవరించిన నిబంధనలు అమల్లోకొస్తే ఏడాది పాటు నిమ్మళంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్దుకుంటూ వచ్చిన క్రమం, ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన క్రైసిస్ నుంచి బయటపడలేని ఒక నిస్సహాయత, అలాగే ఉద్యోగుల్ని ఫోర్త్ రేట్ పీపుల్‌గా ట్రీట్ చేసే విధానం ఇవన్నీ ఒకటొకటిగా బయటకొస్తున్నాయి. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కొచ్చి మాట్లాడుతున్నారు. పైలట్స్ దగ్గర నుంచి కింది స్థాయి, దిగువ స్థాయి సిబ్బంది దాకా. ఓకే. ఇండిగో ఎయిర్‌లైన్స్ చీపెస్ట్ ప్రైసెస్ తోటి టికెట్‌లను ఆఫర్ చేస్తూ ఎమర్జ్ అయ్యుండొచ్చు గాక. పెద్ద పాసెంజర్స్‌కి ఇష్టమైన ఎయిర్‌లైన్స్‌గా ఎమర్జ్ అయ్యుండొచ్చు గాక. బట్ సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవడం ఒక్కటే తెలిసిన ఇండిగోకి సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మలుచుకున్న తీరు వేరే విమానయాన సంస్థలు మలుచుకున్నాయి. ఇండిగో సంక్షోభం నుంచి వేరే విమానయాన సంస్థలు ఆహ్, టికెట్ రేట్లు పెంపుని తమకు అనుకూలంగా మలుచుకొని పెట్టగలిగినోడే ఫ్లైట్ ఎక్కాలనే పద్ధతిలో 39,000, 40,000 ఏంటి వ్యవహారం అని చెప్పేసి గట్టిగా నిలదీసింది ఢిల్లీ హైకోర్టు. ఇన్‌ఫాక్ట్ ఢిల్లీ, ముంబై ఎకానమీ టికెట్ రూ. 65,460 నమ్ముతారా ఎవరన్నా? ఢిల్లీ నుంచి ముంబై లాస్ట్ వీక్. దీన్ని కోర్ట్ అలార్మింగ్ అంది. ప్రయాణికుల హక్కులు స్ట్రాండర్డ్ అయిపోయిన ప్రయాణికులకు పరిహారం చెల్లించే విషయంలో వాళ్ళేదో వోచర్లు ఆఫర్ చేయటం ఏంటి? ఇది కూడా ప్రశ్నించింది. కేంద్రాన్ని అయితే నేరుగా అడిగేసింది. ఏంటి మీరు నిస్సహాయులా? ఈ విషయంలో ఎందుకు ఆలస్యంగా స్పందించారు? అని కూడా నిలదీసింది. ఇతర ఎయిర్‌లైన్స్ ఇండిగో సంక్షోభాన్ని ఉపయోగించుకొని అధికంగా టికెట్ రేట్స్ వసూలు చేయడం మీద మండిపడింది హైకోర్టు. ఇండిగో సంస్థ తక్షణమే స్టాండర్డ్ ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది. ఇంకా ఏం మాట్లాడారంటే, ది కోర్ట్ టోల్డ్ ది సెంటర్ దట్ వైల్ ఇట్ అప్రిషియేట్స్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద చావోస్, వై సచ్ సిట్యుయేషన్ హాడ్ ప్రెసిపిటేటెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని కూడా అడిగింది. ఇండిగో క్రైసిస్ విషయంలో మాట్లాడుతూ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అయిపోయినాయి? ఎందుకు మీరు అడగలేకపోయారు? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ ఏం చేస్తున్నాయి? డీజీసీఏ గైడ్‌లైన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన ఎయిర్‌లైన్స్ దాని వయలేషన్స్‌కి పాల్పడుతుంటే నిలదీయాల్సింది పోయి, వాళ్ళ వ్యవస్థల్ని ఆపేయాల్సింది పోయి, ఇన్నాళ్ళ దాకా ఎందుకు రానిచ్చారు? ఫ్లైట్ అవర్స్, మినిమమ్ ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి ఒక పైలట్‌కి 8 గంటలు. అంటే 12 గంటలు, 16 గంటలు చేస్తున్నా కూడా మీరెందుకు నిమ్మళంగా కూర్చున్నారు? ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే వ్యవహారాల్ని మీరెందుకు అనుమతించారని చెప్పి కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా మాట్లాడుతూ 35,000 నుంచి 39,000 రూపాయల వరకు టికెట్ రేట్లు ఎట్టా పెరిగినాయి. హౌ కుడ్ అదర్ ఎయిర్‌లైన్స్ స్టార్ట్ చార్జింగ్? హౌ కెన్ ఇట్ హ్యాపెన్? అని జస్టిస్ గదేలా అయితే నిలదీశారు చాలా గట్టిగా. సో, ఇదంతా గూడా ఏంటంటే ఎకానమీ ఫ్లైట్స్ విషయంలో ఫ్లైట్స్ రేట్స్ విషయంలో ఇతర ఎయిర్‌లైన్స్ చేసిన హడావిడి. సరే మొత్తానికి ఏదో నియంత్రణ కోసం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ ఏవో చర్యలు తీసుకున్నాయి కానీ, స్టిల్ అవి అసంపూర్ణంగానే, అసమగ్రంగా ఉన్నాయి. అన్నింటికి మించి అసలు ఇండిగో క్రైసిస్ వెనకాల ఏదన్నా కుట్ర జరిగిందా? ఖచ్చితంగా జరిగే ఉండొచ్చు. ఎందుకంటే మనం జాగ్రత్తగా లింక్ చేసుకునే సందర్భం అంటే లింక్ చేసుకునేసిన అవసరం ఏర్పడింది. కరెక్ట్‌గా భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఢిల్లీలో జరిగే సందర్భంలోనే ఈ క్రైసిస్ కూడా మొదలైంది. చెప్పొచ్చు అక్టోబర్ 1నే దీనికి బీజం పడిందని. కానీ అక్టోబర్ 1న పడిన బీజం నవంబర్‌లో కరెక్ట్‌గా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చే సమయానికి ఎలా అగ్రివేట్ అయింది? ఏంటి అంటే అంతర్జాతీయంగా భారత విమానయాన రంగం మీద ఒక మరక వేయటం కోసం డీప్ స్టేట్ ఏమన్నా ఇందులో కూడా పార్టిసిపేట్ చేసిందా? కుట్రలో భాగమా? ఎందుకంటే ఆ సంస్థ సీఈఓ నెదర్లాండ్స్‌కి చెందినవారు. సరే ఆయన పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. చైర్మన్ రీతి, తీరు వేరే రకంగా ఉంది. ఏదైతేనేం అంటే ఏ ఒక్క రంగాన్ని డీప్ స్టేట్ వదిలిపెట్టట్లేదు.
అనువుగా ఉన్న ప్రతి రంగాన్ని వాడుకుంటూ భారతదేశాన్ని అభాసు పాలు చేయటం, అప్రతిష్ట పాలు చేయటం, అలాగే ప్రపంచ పటం మీద భారతదేశాన్ని చిన్నగా చేసి చూపించడం అనే వ్యవహారానికైతే డీప్ స్టేట్ నడుము కట్టింది అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఏదైతేనే ఇండిగో ఇవాళ ఒక ఎయిర్లైన్స్ కాదు, ఒక గుణపాఠం. ఇండిగో చరిత్రలో కలిసిపోకుండా ఉండాలంటే, వర్తమానంలో ఉండాలంటే సీటుకి రేట్లు మార్చుకుంటూ పోతూ, మంచినీళ్ళు అమ్ముకుంటూ పోతుంటే ఎప్పటికైనా పలసనైపోతుంది. ఇప్పటిదాకా 4, 5 విమానయాన సంస్థలు మూతపడ్డాయి. కానీ ఇన్నాళ్ళు మీరు నెట్టుకొస్తూ వస్తున్నారు. అయితే మీకు సంక్షోభం ఎదురైంది కదా అని చెప్పేసి వాతావరణం అనుకూలించట్లేదు, లేకపోతే -డిగ్రీలో ప్రయాణించాల్సొస్తుంది, ఇలాంటి సాకులు చెప్పడం అనేది ఏవో సామెతలున్నాయి తెలుగులో. వాటిని గుర్తు చేస్తున్నాయని చెప్పేసి జనం అంటున్నారు, ప్రయాణికులు అంటున్నారు. చూద్దాం ఇండిగో ఇవాళైనా బుద్ధి తెచ్చుకుంటుందా లేదా?